మనం థ్రెడ్ ఆర్ట్ తయారు చేయడానికి మనకు మెయిన్ ఈ మొలలే ఆల్మోస్ట్ 228 మొలలు అవుతున్నాయి అనుకుంటా నాకు తెలిసి. 228 మొలలు తీసుకొచ్చుకున్నా, అంటే 228 తీసుకోలేదు, నేను కొన్ని తీసుకొచ్చిన, కొన్ని తర్వాత తీసుకొద్దామని ఆగిన. మొత్తం నేను ఎలా చేసిన అంటే మీకు చూపెడతా చూడండి. నేను ఒక 3 కట్టెలు తీసుకొచ్చిన, 3 కట్టెలతోటి ఇట్లా మొల్లలు కొట్టిన. ఇక్కడ దిక్కు కనబడుతుందో లేదో మీకు తెలీదు, ఇక్కడ 3 మొల్లలు కొట్టిన. ఇక్కడ ఇంకొకటి వస్తుంది కట్టే పెట్టి అటాచ్ చేద్దాం. ఈ మొల్లలు మెయిన్ థింగ్ ఏంటంటే, నేను ఫస్ట్ మెజర్మెంట్ తీసుకున్నా. నేను ముందే మెజర్మెంట్ తీసుకున్నా. ఎలా అంటే ఒక మొల్లకు గ్యాప్ ఎంత ఉండాలి, లేదంటే ఎంత ఇట్లా మొల్లలు కొట్టాలి, ఎంత థ్రెడ్ అవసరమైందో మొత్తం వివరంగా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే మనం మెజర్మెంట్ తీసుకున్నాం కదా, ఎంత తీసుకున్నాం అంటే 1 సెంటీమీటర్ గ్యాప్ పెట్టి తీసుకుందాం. ఒకదానికి 1 సెంటీమీటర్ గ్యాప్ ఉండాలి. ఓకే, ఇప్పుడు దీనికి సగం అయిపోయింది, కనబడుతుందా? ఇక్కడ సగం అయిపోయింది, అంటే ఒక దాంట్లో సగం అయిపోయింది, ఇంకా సగం ఉంది. ఈ సగం అయిపోయినాక ఈ మొల్లలు మొత్తం కొట్టుకోవాలి. కొట్టుకున్నాక తర్వాత ఏం చేయాలంటే థ్రెడ్తో అల్లాలి. వన్ సైడ్ అయితే అయిపోయింది, ఇంకా 3 సైడ్స్ ఉంది. 3 సైడ్స్ మొదలు కొట్టి ఇక థ్రెడ్ స్టార్ట్ చేయడమే. ఈరోజు నేను మొల్లలు అయిపోయినాయని మొల్లలు తెచ్చుకున్నా. మొల్లలు ఒక 10 రూపీస్. జస్ట్ 200లో థ్రెడ్ ఆర్ట్ తయారు చేయడం అంటే చాలా ఈజీ అనుకున్నా, కానీ ఇంత కష్టం అని అనుకోలేదు. ఈరోజు మొల్లలు కొట్టడం అయిపోయింది. ఈరోజే మనం వీలైతే థ్రెడ్ ఆర్ట్ తయారు చేద్దాం. ఇప్పుడు థ్రెడ్ తీసుకొని మొత్తం అల్లేద్దాం. అల్లాలంటే ఫస్ట్ మనకు థ్రెడ్ కావాలి కదా. నేను ఇప్పటిదాకానే షాప్కి పోయినా, నాకు గుర్తురాలేదు థ్రెడ్ తెద్దామని. ఇప్పుడు మళ్ళీ షాప్కి పోవాలి. ఫస్ట్ అయితే ఇదిగో మొత్తం ఇప్పుడైతే మొల్లలు కొట్టడం అయిపోయింది. కొన్ని మొల్లలు మిలిగినాయి, షాప్కి వెళ్ళి తీసుకొచ్చినాయి ఇప్పుడే. ఇక ఆఖరికి మొల్లలు కొట్టడం కంప్లీట్ అయిపోయింది. నాకు చిన్న భయం ఏంటంటే, ఈ 3 మొల్లలు ఓకే, 3 సైడ్స్ బాగానే కొట్టినా, కానీ నాకేం డౌట్ వస్తుందంటే ఈ కట్టె కొంచెం చిన్నగా అయింది. ఇక్కడ సైడ్ది మొల్లలు కూడా నేను మెజర్మెంట్ తీసుకోలేదు. నాకు ఇక్కడనే పోతుంది అనిపిస్తుంది. చూద్దాం, తయారు చేసినాక చూద్దాం. ఫస్ట్ అయితే ఇప్పుడు మనం దారం తీసుకొద్దాం. నేను థ్రెడ్ ఆర్ట్కి ఈ దారంని కొనుక్కొద్దాం అనుకున్నా, కానీ ఇంట్లోనే ఉండే మమ్మీకి అడిగి, మమ్మీ బయటకు వెళ్ళింది. ఇది మనం మమ్మీకి యూజ్ అవుతుందా కాదా అడిగి చూద్దాం. యూజ్ అవుతుంది అంటే పెట్టేద్దాం, కొనుక్కొద్దాం. యూజ్ కాదని అనుకో ఈ థ్రెడ్ ఆర్ట్కి మనం తయారు చేద్దాం. కానీ నాకు మెయిన్ డౌట్ ఏంటంటే, ఏ థ్రెడ్ ఆర్ట్లో అయినా బ్లాక్ కలర్ది వాడతాడు కదా. ఈరోజు మనం వైట్ కలర్ది వాడితే కొంచెం డిఫరెంట్ వస్తుందని వైట్ కలర్ది వాడుతున్నాం. తర్వాత వీలైతే కలర్ వేద్దాం, బ్లాక్ కలర్. ఓకేనా? గ్యాప్ని ఫిల్అప్ చేసుకోవడానికి ఎంసిల్ తీసుకొచ్చుకున్నాం. ఇది పెడుతుండ్రు. వాళ్ళు ఎలా పెట్టాలో తెలియదు, నా ఫ్రెండ్ వాడు చూపెట్టండి ఎలా పెట్టాలో ఎంసిల్ని. ఓకే, బాగానే ఉంది. ఇలా నా 4 సైడ్స్, ఇక్కడ 4 సైడ్స్ పెడితే సెట్. థ్రెడ్ నిన్న ఎంసిల్ పెట్టేసినాం. ఎంసిల్ పెట్టినాక ఇప్పుడు చాలా మంచిగా ఉంది. అలాగే ఇప్పుడు మనం థ్రెడ్ ఆర్ట్కి ఇప్పుడు థ్రెడ్తో అల్లితే జాలీగా. ఈ థ్రెడ్ ఆర్ట్ అల్లడానికి నాకైతే ఇంత కూడా ఎక్స్పీరియన్స్ లేదు. అందుకు నేను మాత్రం ఒక యాప్ యూజ్ చేస్తున్నా. మీకు కూడా ఈ యాప్ కావాలంటే నువ్వు కామెంట్ బాక్స్లో యాప్ నేమ్ పిన్ చేస్తా, అది డౌన్లోడ్ చేసుకోండి. యాప్ ఓపెన్ చేసుకోగానే ఇక్కడ మీకు ఎవరిదైనా న్యూ ప్రాజెక్ట్ ఉంటుంది. న్యూ ప్రాజెక్ట్ నొక్కినాక మీకు ఇష్టం ఉన్న వాళ్ళ ఫోటో పెట్టుకున్నానుకో థ్రెడ్ ఆర్ట్ అల్లుతుంది. సెట్ చేసుకోగానే ఇక్కడ టిక్ మార్క్ నొక్కగానే ఇక ఇక్కడ మనకు ఎన్ని పిన్స్ చేయాలి, లేదంటే ఎన్నిసార్లు రొటేట్ చేయాలి మొత్తం చూపెడుతుంది. ఇక నువ్వు టిక్ కొట్టంగానే ఇక నీకు అల్లుతూ చూపెడుతుంది. ఇక రెడీ అయిపోయింది. మనం ఇక్కడ నుంచి ఫస్ట్ తెచ్చుకొని
ఇక్కడ మనం సెకండ్స్లో కూడా మార్చుకోవచ్చు. ఫస్ట్ సెకండ్ ఇది అట్లా చెప్తుంది. నాకు ఈ యాప్ యూజ్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే నేను ఎప్పుడు థ్రెడ్ ఆర్ట్ వేయలేదు, అందుకు ఇప్పుడు ఈ యాప్ని యూజ్ చేస్తున్నా. మీకు కూడా ఈ యాప్ కావాలంటే నేను కామెంట్ బాక్స్లో పిన్ చేసి పెడతా, డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ అయితే ఈ యాప్ యూజ్ చేసి ఇప్పుడు మనం తయారు చేద్దాం. థ్రెడ్ అయిపోయింది కదా, ఇదో థ్రెడ్ తెచ్చిన, ఒకటి 10 రూపాయలు అంట. ఒక సేఫ్టీగా అయితే ఒక ఎక్స్ట్రా తెచ్చుకున్నా. లాస్ట్ వాడికి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. ఇదో థ్రెడ్ ఆర్ట్, నేను ఈ థ్రెడ్ ఆర్ట్ వేసి 200 బొక్క పెట్టుకున్నా. ఇప్పుడు దానికి మ్యాటర్ ఏంటంటే ఇదో ఈ దారం ఉందా, దీనివల్ల ఈ దారం వల్ల ఇవి మళ్ళీ 3 కొనుక్కొచ్చిన. నా మిస్టేక్ ఏంటంటే ఈ దారంని కొంచెం సన్నగా తీసుకునేది ఉంది, నేను కొంచెం పూలది అది పెట్టిన, అయినా వచ్చింది కానీ ఫేస్ మంచిగా కనబడుతుంది. అందుకే ఇంకేసి ఇంకా చెడగొట్టుకోవడం ఎందుకని మధ్యలో ఆపేసిన. ఇక నేను ఏమన్నా మిస్టేక్ చేసి ఉంటే జస్ట్ కామెంట్